ముంబై ఇండియన్స్ 2024 ఐపీఎల్ సీజన్ దగ్గర పడటంతో అన్ని జట్ల ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అనూహ్యంగా ఈసారి అనేక మంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారవలసి వచ్చింది. ముఖ్యంగా గుజరాత్ జట్టుకు కెప్టెన్గా ఉన్న హార్దిక్ ఊహించని విధంగా ముంబై జట్టుకు వచ్చాడు. ఇతర జట్లలో కూడా ఇలా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. హార్దిక్ ముంబై జట్టుకు రావడమే ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్సీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈసారి ఐపీఎల్ సీజన్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించి అతని స్థానంలో గుజరాత్ నుంచి మినీ వేలంలో తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాకు అవకాశం కల్పించడం అభిమానులకు రుచించలేదు. అంతేకాదు వ్యక్తిగతంగా రోహిత్ భార్య రితికాకు కూడా నచ్చలేదు. అదే సమయంలో రోహిత్ తొలగింపుపై కోచ్ మార్క్ బౌచర్ కామెంట్స్ మరింత చిచ్చురేపాయి. ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్సీ నుంచి తన భర్త తొలగింపును సమర్థించిన హెడ్ కోచ్ మార్క్ బౌచర్కు రోహిత్ శర్మ భార్య రితికా కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదం ముదురుతుందని భావిస్తున్న తరుణంలో తాజాగా హార్దిక్ పాండ్యాతో రోహిత్ పోరు బహిరంగంగా మారుతోంది. తాజాగా వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పరస్పరం అన్ఫాలో చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ పరస్పరం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేవారు. తాజా వివాదం నేపథ్యంలో పరస్పరం అన్ఫాలో చేసుకున్నారు. ముంబై కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నియామకంపై అభిమానులు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 4 లక్షల మంది ఫాలోవర్లు ముంబై ఇండియన్స్ను సోషల్ మీడియా హ్యాండిల్లో వీడారు. ఇప్పుడు రోహిత్, హార్దిక్ ఇద్దరు కూడా పరస్పరం సోషల్ మీడియా అకౌంట్లో అన్ఫాలో చేసుకున్నారు. ఈ సమస్య ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కీలకమైన ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు చోటు చేసుకుంటున్న పరిణామాలు అభిమానులు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక రోహిత్ అభిమానులు అయితే చాలా కోపంగా ఉన్నారు. ఐపీఎల్లో అన్ని జట్ల కన్నా ఎక్కువ కప్పును సాధించిన రోహిత్ కెప్టెన్సీ తొలగించడం అనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై యాజమాన్యంపై అయితే కామెంట్స్ విరుచుపడుతున్నారు. చూడాలి కొద్ది రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ 2024లో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి.